ఇటీవల తన తండ్రికి రాసిన లేఖ తర్వాత జరిగిన పరిణామాలు పెను దుమారాన్ని రేపాయి. ఇప్పటికీ మంటలు రేపుతూనే ఉన్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. పరామర్శ కోసం వచ్చిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన లేఖకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన చెందే లేఖ రాశానని, పార్టీ బాగు కోసమే లెటర్ రాసినట్లు తెలిపారు. సామాన్య కార్యకర్తలు ఏమి కోరుకుంటున్నారో అదే విషయాన్ని లేఖ ద్వారా పార్టీ చీఫ్ కేసీఆర్కు వివరించానని తెలిపారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని, 10 ఏళ్లుగా ఎంతో ఆవేదనను అనుభవించానని, అన్నింటినీ భరించుకుంటూ వచ్చానని కవిత చెప్పారు. పార్టీలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం ఎంతగానో కృషి చేశానన్నారు. ఉద్యమం నుంచి మొదలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా పార్టీ కోసం సిన్సియర్గా పనిచేశారని, అయినప్పటికీ కొన్ని అంశాలు తనను బాధించాయన్నారు. అంతేకాకుండా తనను జైలు పాలు చేసిన బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చూశారని, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నారని చెప్పారు. తాను జైల్లో ఉంటే బీజేపీతో పొత్తు ప్రస్తావన తేవడంతో ఆవేదన చెందానని ఎమ్మెల్సీ అన్నారు. బీజేపీతో కలవడం అనవసరమని, ఆ పార్టీతో కలిసిన ఏ పార్టీ కూడా బతికి బట్టకట్టలేదని తాను అన్నట్టుగా చెప్పారు. అందుకోసమే విలీనం వద్దంటూ పార్టీకి లేఖ ద్వారా స్పష్టం చేశానని చెప్పుకొచ్చారు. అధినేతను కలవాలని చెప్పాలని ప్రయత్నం చేశానని, తన తండ్రిని కలిసేందుకు అవకాశం వచ్చినా లెటర్ లీక్తో తాను కలవలేకపోయినట్లు చెప్పారు. గతంలో కూడా లేఖలు రాశానని, కానీ ఈసారి తనను టార్గెట్ చేస్తూ ఒక పథకం ప్రకారమే లేఖను లీక్ చేశారని మరోసారి చెప్పారు. లెటర్ లీక్ చేసిన వారెవరో తేల్చాలని అన్నారు. తనకంటూ సొంత అజెండా ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి ఒప్పుకోనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. గత 2 రోజులుగా కవిత పరిణామాలు, ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి కవిత తన మనసులో మాటను చిట్చాట్ ద్వారా బయటపెట్టారు. దీంతో కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్లో తీవ్ర సంచలనంగా మారింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే సార్, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు, ఆమె రీసెంట్గా మళ్ళీ కూడా బీఆర్ఎస్ మీద ఏదైతే ఆమె రాసిన లెటర్ మీద పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అయితే ఆ లెటర్ వల్లే నేను తన తండ్రిని కలవలేకపోతున్నానని, ఈ 10 ఏళ్లుగా బీఆర్ఎస్లో చాలా ఇబ్బందులు పడ్డానని ఆమె కవిత చెప్పుకొచ్చారు. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? కవిత విషయం ఎటుపోతుంది? కల్వకుంట్ల రాసిన తర్వాత తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా హాట్ టాపిక్ ఉన్నట్టు ఒక్కసారిగా. ఎందుకంటే ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం భారత రాష్ట్రం. సో బీజేపీలో విలీనంకి సిద్ధమైపోయింది అనే వార్త
గత కొంతకాలంగా ఏదో ప్రత్యర్థి పార్టీ విమర్శించుకుంటా అంటే ఆ రెండు పార్టీలు ఒకటి, లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ దెబ్బతీస్తున్నాయని ఇట్లాంటి వార్తలన్నీ వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ జాగృతి పేరుతో ఆ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కవిత గారు ఆ, ఇటీవల కాలంలో ఆమె జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత రాజకీయాల్లో చాలా ఉధృతంగా పాల్గొంటా ఉన్నారు. ఆ నేపథ్యంలో చూసినట్లయితే ఆమె రాసిన లెటరు, ఆ లెటర్లోని అంశాలు ఒకసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పే దిశగా మారిపోయాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లోనే తెలంగాణ సాధించడంలో ఏ విధంగా ఆయన కీలక పాత్ర వహించారు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఏ విధంగా మమేకయ్యారు. ఒక పక్కన ఆమె ఎంపీగా గెలవటం, ఆ తర్వాత ఓడిపోయిన నేపథ్యంలో కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా రావటం, ఆ తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆమెకు సంబంధించి మద్యం కుంభకోణంలో ఆమె కూడా పాత్ర ఉందని ఆమె దాదాపు 5 నెలల పాటు ఆమె జైలు జీవితాన్ని కూడా గడిపేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ నేపథ్యంలో ఆమె ఇప్పుడు ఏదైతే గత కొద్ది రోజులుగా కానీ ఆమె మాట్లాడుతున్న తీరు కానీ మనకి సందేహం లేదని కూడా చెప్పచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక ఉద్యమ పార్టీగా ఉండటమే కాదు, ఒక్కొక్క మెట్టు ఎదుగుతా వచ్చింది. ఒక్కసారిగా మస్తాన్ రావు గారు సార్ చెప్పండి. సార్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. అయితే కవిత వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు బీఆర్ఎస్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించగలుగుతాయి? ఇది ఎటువైపు దారితీస్తుంది? తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పుకి ఇది సంకేతాలుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆమె కీలకమైన 2-3 అంశాలు ఇక్కడ ప్రస్తావించడానికి అర్హం. ఏంటంటే ఒకటి, భారత రాష్ట్ర సమితిని బీజేపీలోకి విలీనం చేస్తున్నారనే ప్రతిపాదన తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి చర్చించారనేది ఆమె వెల్లడించింది. సో అంటే ఆమె జైల్లో ఉన్నప్పుడు 2024లో ఆగస్టు ఆ ప్రాంతాల్లో ఉందాం ఆమె రిలీజ్ అయిన పరిస్థితి అంత ముందు ఉంది అనమాట. సో అప్పుడే బీజేపీకి సంబంధించి ఈ విధమైన ప్రతిపాదన వచ్చింది అంటే అసలు భారత రాష్ట్ర సమితి అప్పటికే చేతులు ఎత్తేసిందా? ఎందుకంటే మనం చూసాం గత కొద్ది నెలలుగా చూసినట్లయితే కొద్ది నెలల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు చాలా ఉద్యమ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి అసలు ఎన్నికల్లో పత్తా లేకుండా పోయింది, నుంచుంటానికి కూడా సాహసించలేకపోయింది. బీజేపీకి వదిలేస్తే బీజేపీ 2 గెలుచుకున్న పరిస్థితి కూడా ఉంది ఆ రోజు. సో పక్కన కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి పలాయనం చిత్తగించింది. సో ఆ రోజే ఇట్లాంటి అనుమానాలు కూడా రేకెత్తుతాయి. ఇదేంటి భారత రాష్ట్ర సమితి ఎందుకు ఈ విధంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులు ఎత్తేసింది అనేది కూడా జరిగింది. సో ఆమె అప్పుడే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారనేది కూడా స్పష్టంగా చెప్పింది. ఆమె ఇప్పుడు చిట్చాట్లో మాట్లాడుతూ చెప్పిన అంశాలన్నీ పరిశీలిస్తే, రెండోది ఏంటి, అసలు తెలంగాణని సాధించి పెట్టింది కేసీఆర్ గారు, తన తండ్రి ఎంతో శక్తివంతమైన నేత. అలాంటి నేత మీద కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని నోటీసులు అందితే కనీసం పార్టీ తరఫున ఒక ఎక్స్లో ట్వీట్ చేసి ఊరుకున్నారు తప్పితే అసలు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు లాంటివి చేయాల్సింది పోయి ఒక్కళ్ళు కూడా మెదలకుండా ఉన్నారంటే అసలు ఏంటి, ఏమైపోతుంది పార్టీ ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారో కేటీఆర్ గారి మీద కూడా దర్యాప్తు పరోక్షంగా, అంటే కేవలం ట్వీట్లోనో జస్ట్ మీడియా సమావేశం పెడితే సరిపోతుందా? ఒక కార్యాచరణ ఏది? తిరిగి తిప్పికొట్టాల్సిన నోటీసులకు సంబంధించి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ అభివృద్ధిలో ఎలా భాగమయ్యారు, తెలంగాణ సాధించడంలో ఎలా ఉన్నారు అనే అంశాలన్నింటినీ చూడకుండా కేవలం ఒక ట్వీట్ చేసి ఊరుకుంటాం అనేది ఏంటనేది కూడా ఆమె ప్రశ్నించింది. అంటే కేటీఆర్ యొక్క నాయకత్వాన్ని ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్గా అయితే ఒప్పుకుంటానని చెప్పింది, కానీ ఏదైతే కేసీఆర్ నాయకత్వంలో అయితేనే మేము పనిచేస్తామనేది కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఇంకోటి కూడా చూడొచ్చు, ఆమె కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్తానంటే తీవ్రంగా ఆమె ఖండించింది. అయితే కూడా దాని మీద కూడా పెద్ద ఎత్తున దుమారం లేకున్న పరిస్థితి ఉంది. సో అంటే ఓ పక్కన వాళ్ళేమో బీజేపీలోకి విలీనం చేస్తానంటున్నారు, లేదంటే ఈమెమో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోదామని చేస్తా ఉన్నారు, లేదా జూన్ 2వ తారీఖు కొత్త పార్టీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ చెప్తా ఉన్న నేపథ్యంలో మళ్ళీ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నేతలు కూడా
ఆమె పర్యటనలో పాల్గొనకపోవడం, కొంతమంది ఒకళ్ళిద్దరు మాత్రమే పాల్గొనడం, మిగతా వాళ్ళందరూ కూడా ఏదో హెచ్చరికలు వచ్చినట్టుగా ఎవరు కూడా అక్కడ పాల్గొనకపోవడం, ఇవన్నీ చూస్తే స్పష్టమైన చీలిక అనేది భారత రాష్ట్ర సమితిలో కనిపిస్తుంది అనేది కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఈ వారం రోజులుగా జరిగిన పరిణామాలను చూస్తే. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. అసలు ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆమె ఏం చెప్తుంది, నేను కేసీఆర్ గారికి పార్టీని నడిపే అంశంలో కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ అనేక సార్లు దాదాపు 100 లేఖల దాకా రాశాను. దానిలో ఏ విధంగా కొన్ని క్షేత్రస్థాయిలో అనుకుంటా ఉన్నారు, కొన్ని మార్పులు ఏవైతే అవసరం ఉంది, భారత రాష్ట్ర సమితి కానీ అప్పట్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఎట్లాంటి మార్పులు అవసరం అనేది కూడా చెప్తా ఉంటే, ఇప్పుడు రాసిన లేఖ మాత్రమే ఎవరు లీక్ చేశారు, ఈ లీక్ వీరులు ఎవరు, ఈ లీక్ వీరులు అనేది తేలాల్సిన అంశం అనేది కూడా ఆమె డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ చుట్టుపక్కల కూడా ఆయన చుట్టూతో కూడా కోటరీ కానీ దెయ్యాలు ఉన్నాయని కూడా అందాం. అంటే అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు రఘునందన్ రావు గారు అన్నట్టు మీరు మీ కుటుంబంలో ఉన్న అంశాలు, మీరు రాష్ట్రం మొత్తాన్ని దోచుకున్నారు, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ విధంగా కేసీఆర్ గారి దగ్గర నుంచి కేటీఆర్ గారి దగ్గర నుంచి మీరు అందరూ దోచుకున్నారు. మీ మీద విభేదాలు వస్తే దానిలో మధ్య బీజేపీని లాగటం ఏంటనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నది కూడా ఇక్కడ మనం గమనించాలి. అయితే కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె బీజేపీలో కలపాలను చూశారు బీఆర్ఎస్ పార్టీని అనేది ఆమె అనుమానంగా అనుకోవచ్చా? ఎందుకు అనంటే ఆమె జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్తో ఇలాగా మంతన ఏదైతే ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో కావచ్చు, అవి ఆమె అసంతృప్తితో ఉన్నట్లుగా, లేదు అనంటే బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కలుస్తుందని ఆమె అనుమానంగా మనం ఏమైనా అనుకోవడానికి ఆస్కారం ఉంటుందంటారా? కవిత అనుమానంగా దీనిలో అనుమానం లేదు, నాకు చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తుంది. నేను జైల్లో ఉన్నప్పుడు ఆమెను పలకరిస్తానికి ఎవరైతే భారత రాష్ట్ర సమితి నుంచి ఉన్న పెద్ద నాయకులు, అంటే ఆమె పేర్లు ఇప్పుడు అందరూ ప్రజలు కూడా డిమాండ్ చేసేది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో అడిగేది అంటే అసలు ఎవరు ఆమె దగ్గర ప్రపోజ్ చేశారు, కేసీఆర్ గారికి తెలిసి చేశారా? ఎందుకంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఆ రోజు జైల్లో వెళ్ళి ఆమెను పరామర్శించి వచ్చారు. ఇట్లాంటి విలీనం లాంటి పెద్ద ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు అలాంటి పెద్ద నాయకులు మాట్లాడతారు, కానీ ఎవరో పక్కన ఉండే చోటా నాయకులు కానీ లేదంటే మంత్రుల స్థాయిలో పనిచేసిన వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి లాంటి పార్టీని అంతర్ధానమయ్యే నిర్ణయం కదా అది. ఖచ్చితంగా అది బీజేపీలో విలీనం అనేది ఖచ్చితంగా కేటీఆర్ కావచ్చు, లేదంటే హరీష్ రావు కావచ్చు, ఎవరో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆమె చెప్పాల్సింది ఏంటంటే దీనిలో ముసుగులో గుద్దులాట తీసేసేసి అతను ఇగో నా దగ్గర కేటీఆర్ ప్రస్తావన చేశారు, ఈ విషయాన్ని చెప్తే తేటతలంగా ప్రజలకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నానని చెప్తా ఉందామా. ఎందుకంటే ఆమె తెలంగాణ జాగృతి పెట్టాను, ఉద్యమంలో కీలక పాత్ర వహించాను, ఒక కేసీఆర్ కింద ఒక సైనికురాలుగా పనిచేశాను అనేది కూడా చెప్తా ఉంది. ఆమె ఇంకోటి కూడా చెప్పిందండి, ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించవచ్చు. అంటే ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు అన్ని బయటపడతాయంటంలో ఆమె కరీంనగర్లో పోటీ చేస్తే వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఆమెను ఓడించనే ఒక పెద్ద విషయాన్ని కూడా ఆమె బయటపెట్టింది. అంటే కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా ఉన్న కవిత గారిని కరీంనగర్లో ఓడించడానికి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే ప్రయత్నించారంటే అసలు ఎవరు ప్రయత్నించారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎందుకు మీరు ఇప్పుడు వెల్లడించలేకపోతున్నారు ఏంటి? ఇప్పుడు ఇంత కేసీఆర్ గారికి రాసిన లేఖ బయటపడినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరు ఓడిస్తా అనుకున్నారు భారత రాష్ట్రంలో మీ తమ్ముడు? ఎందుకంటే ఆమె కేటీఆర్ గారి మీద ఇండైరెక్ట్ గా చాలా ఆరోపణలు చేస్తా ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య కేసీఆర్ వారసురాలుగా వారసురాలుగా ఎవరు ఉందామని ఇదంతా చేస్తా ఉన్నారు. సో ప్రజలకి ఆ క్లారిటీ ఇస్తే, పారదర్శకంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇది మార్పుకి సంకేతంగా ఉందనేది మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆమె ఒకటేమో బీజేపీ ప్రతిపాదన, బీజేపీలో విలీనం ప్రతిపాదన జైల్లో ఉండగా కొంతమంది చేశారంట. అదేవిధంగా తనను ఓడించడానికి కరీంనగర్లో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రయత్నించారంటున్నారు, సీనియర్ నేతలు కూడా ప్రయత్నించారంట. వాళ్ళు ఎవరు, ఆ ప్రతిపాదన చేసింది ఎవరు, ఇక్కడ ఆమెను ఓడించడానికి కారకులైన వాళ్ళు ఎవరు, ఇది కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. రెండోది ఏంటంటే ఆమె మళ్ళీ ఒక తండ్రిగా ఆమె ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ప్రోటోకాల్ ఆమె ఎక్కడ హర్ట్ అవుతుందో అనే ఉద్దేశంతో అదే ప్రదేశం నుంచి, నిజామాబాద్ నుంచి ఆమె మళ్ళీ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది, ఎమ్మెల్సీగా ఇచ్చారని చెప్తా ఉన్నారు. సో ఆయన తండ్రి దగ్గర నుంచి అయితే ఆమెకు మద్దతు ఉంది అనేది కనిపిస్తా ఉంది. అలాంటి తండ్రికి రాసిన లేఖను
ఎవరు అక్కడ సంతోష్ కానీ లేకపోతే కేటీఆర్ గారు లాంటి వాళ్ళు కానీ వాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఆ లేఖ అనేది రిలీజ్ చేయడంలో. రెండోది ఏం అయితే చెప్తుంది, తన మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అనేది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ మీద ఆరోపిస్తా ఉంది. అయితే మస్తాన్ రావు గారు, ఇది వారసత్వ పోరుగా మనం చూడొచ్చా? ఎందుకు అనంటే కేటీఆర్ మీద కూడా ఆమె కాస్త అసహనంగా వ్యాఖ్యలు చేయడం, ఇండైరెక్ట్గా కాస్త డైరెక్ట్గానే అనుకోవచ్చు కేటీఆర్ మీద కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది. ఎందుకు అనంటే లోపల అంతర్గతంగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, అంతా బయట మాట్లాడుకునేదే అని కేటీఆర్ను ఉద్దేశించి అన్నది. ఇది వారసత్వ పోరులో భాగంగా ఆమె రివర్స్ అయ్యి ఇలాగ మాట్లాడుతుంది అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఆమె కేసీఆర్ నాయకత్వం పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే కొంతమంది కేసీఆర్ని తామే మోస్తున్నామని, కేసీఆర్కి తామే ఇప్పుడు అండగా ఉన్నామని చాలా అంటున్నారు. కానీ కేసీఆర్ని మోసే దమ్ము ధైర్యం కానీ కేసీఆర్ ఆ పరిస్థితిలో ఉన్నారనేది కూడా అంగీకరించట్లేదు. సో ఆమె ఏమంటుంది, తన మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు కూడా పార్టీలోనే ఉన్నారు, వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారనే ఈ అంశాన్ని కూడా ఆమె ఇండైరెక్ట్ గా పరోక్షంగా చెప్పింది. రేపు మాపు అది కూడా కేటీఆర్కి సంబంధించి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి దానిలో. ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నారు, ఏమన్నా మిమ్మల్ని పార్టీ నుంచి ఏమైనా గెంటేసే అవకాశాలు ఉన్నాయంటే నన్ను గెంటేసే అంత స్థాయి ఎవరికి లేదు, అంత సీన్ కూడా లేదని చెప్పేసి ఆమె అన్నది. సో అంటే పార్టీలో తన బలం ఏంటో తన బలహీనత ఏంటో కూడా ఆమె చెప్తానే ఉంది. తన బలం ఎవరంటే కేసీఆర్, బలహీనత ఎవరంటే కేటీఆర్ అన్నట్టుగా ఉంది ఆ మాటలను బట్టి చూస్తే. ఇంకొంతమంది సీనియర్ మంత్రులు కానీ లేకపోతే మంత్రులుగా సీనియర్ నేతలుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తా ఉంది, తను అబాస్పాలు చేయడానికి నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నాను అనేది మన పార్టీలోని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తా ఉన్నారు. కొన్ని వేరే ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇవన్నీ కూడా మనం తేటతెల్లంగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీలో విలీనం చేద్దామనే ప్రతిపాదనలు ఎవరు చేశారు, తనను ఓడించడానికి ఎవరు పాల్పడ్డారు, ఎవరు వెన్నుపోటు పొడిచారు, ఈ విషయాలను కూడా ఆమె బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ అధికారం అంటే పార్టీ నాయకత్వం, పార్టీలో ఉన్న పదవుల విషయంలో కానీ లేదా ఈమె ప్రెసిడెంట్ అవ్వాలన్న కొన్ని అంశాలు కూడా దీనిలో ప్రభావితం కావచ్చు. ఎందుకంటే కుర్చీ అన్నా అధికారం అన్నా ఈ రోజుల్లో ఎవరికైనా ఆశ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఇదే వాళ్ళ కుటుంబంలో కూడా అన్నా చెల్లెల మధ్య గొడవలు జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అది చివరికి ఒకళ్ళు వేరే వేరే పార్టీలో ఉంటా ఉన్నారు, నిత్యం ఒకళ్ళు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. షర్మిల గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా అంత స్థాయికి దిగజారిపోయినప్పుడు కూడా ఆమె మాటల్ని బట్టి చూస్తే మాత్రం కేటీఆర్ గారి మీద కూడా తన బాణాలను ఎక్కుపెట్టిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం. అయితే ఏదైతే మీరు అన్నారో వైఎస్ షర్మిల ఇష్యూ, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు లేరు, చనిపోయారు. ఇప్పుడు ఆయన జగన్ ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయ్యాక కూడా కొన్నాళ్ళు ఆమె ట్రావెల్ అయింది. కానీ ఇక్కడ పరిస్థితి అలాగలేదు. కేసీఆర్ లాంటి బిగ్ లీడర్, కేసీఆర్ లాంటి ఏదైతే చాలా ఇలాంటి ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్న లీడర్ ఇంకా ఉండగా ఆయన ముందే ఇలాంటివి జరుగుతూ ఉంటే కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు? దీని మీద ఏం మాట్లాడట్లేదు ఎందుకు అనంటే ఇది రోజు రోజుకి ప్రొలాంగ్ అవుతూ ఉంది. సో దీని మీద ఏ స్టెప్ తీసుకోకుండా ఉండడం వెనక ఎలా చూడాలి మనం దీన్ని? ఇప్పుడు కేసీఆర్ గారికి సంబంధించి ఆయన 2 సార్లు అధికారంగా ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించిన తర్వాత అనేక అవినీతి ఆరోపణలు కూడా ఆయన చుట్టుముట్టు పరిస్థితులు. కేటీఆర్ గారి గురించి కొన్ని అంశాలు కావచ్చు, అదేవిధంగా కవిత గారి గురించి కొన్ని అంశాలు కావచ్చు, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టు పరిస్థితి. ఇప్పుడు కవిత గారికి సంబంధించి చూస్తే ఆమె ఒక కుంభకోణంలో ఇరుక్కున్నప్పుడు మద్యం సంబంధించి ఆ కుంభకోణం నుంచి బయటపడేసేందుకు ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితి అక్కడ చూడొచ్చు. 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినట్టు అనేక పార్టీలతో రిలేషన్స్ ఉంటాయి. భారతీయ జనతా పార్టీతో ఉంటాయి, కాంగ్రెస్ పార్టీతో ఉంటాయి, జాతీయ పార్టీలు అనేక ఉంటాయి. కానీ అవేవి కూడా కవిత గారిని జైలు నుంచి బయటపడేసేందుకు ఉపకరించలేదు. అంటే ఆయన లోన్లీగా ఫీల్ అయిన పరిస్థితి ఉంది. సో అవినీతి ఆరోపణలు చుట్టుముట్టినప్పుడు ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటివి కానీ, ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో తలపడ్డారు. ఆయన పార్టీకి సంబంధించి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని కొన్నామని ప్రయత్నించారనే కేసు ఒకటి. అదేవిధంగా బీజేపీ కూడా అలాంటి దానికి పాల్పడిందని ఆయన స్వయంగా మన స్టీఫెన్ రవీంద్ర గారు వీళ్ళందరూ కూడా బయటపెట్టిన పరిస్థితి. సో జాతీయ పార్టీల్లో పక్కన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళతో పోరాడినప్పుడు ఆయన పెద్దగా విజయం సాధించలేకపోయారు. అదేవిధంగా
భారతీయ జనతా పార్టీకి సంబంధించి తన ఎమ్మెల్యేని కొట్టదని తెలిసినప్పుడు కూడా కేసు పెట్టినా కూడా దానిలో సక్సెస్ కాలేకపోయారు. అంటే ఆయన వెనక ఏవో బలహీనతలు ఉన్నాయి, ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆయన కూడా బయటికి రారు ఎప్పుడు కూడా. సో బీజేపీ ఏమో 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఆయన బీజేపీకి ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ని ఏర్పాటు చేస్తానని కొన్ని రాష్ట్రాలు తిరిగిన పరిస్థితి. ఎలాంటి బెదిరింపులు ఉన్నాయో, తెర వెనుక రాజకీయాలు ఏం జరిగినాయో అనేది కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఆలయ నరేంద్ర గారి పార్టీని, అదేవిధంగా విజయశాంతి గారి పార్టీని, తెలంగాణలోని మేధావులందరినీ కలుపుకొని ఒక పెద్ద ప్రాంతీయ పార్టీని స్థాపించి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇలా బీజేపీ కానీ అంటే చేష్టలుడికి చూడటం. ఎందుకంటే అది ప్రస్ఫుటంగా మనం చెప్పచ్చు. ఎగ్జాంపుల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతగా బలం లేని బీజేపీ పోటీ చేస్తున్నప్పుడు భారత రాష్ట్ర సమితి ఎందుకు వెనకంజ వేస్తుంది అనేది ఈరోజు ఇప్పుడు ఈ బీజేపీ విలీనం అనే బీజేపీతో బీఆర్ఎస్ విలీనం అనే అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది పొరచూపుతుంది ఇప్పుడు మనం. అందుకని అప్పటి నుంచే వాళ్ళు ప్లాన్ చేశారా? ఎందుకంటే దగ్గర 38 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఎన్నికలకు దూరంగా జరిగింది. కేవలం 10 స్థానాల్లో గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మాత్రం 2 స్థానాలు పోటీ చేయడమే కాదు, 2 స్థానాల్లో గెలుచుకుంది. సో అక్కడ కాడి కింద పడేశారా కేసీఆర్ గారు? ఎందుకంటే మన రైతు సభ కూడా జరుపుకున్నారు. మరి ఎందుకు పెట్టుకున్నారు? ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ఇంకా మాకు బలం ఉంది, మాకు మంచి ప్రయారిటీ బేరమాడే శక్తి కోసం పెట్టారా రైతు సభ? మాకు ప్రజల్లో బలం ఉంది కాబట్టి ఈ స్థాయిలో మేము మా పార్టీ వాళ్ళందరూ చేరితే ఆ స్థాయిలో పదవులు ఇవ్వాలని ఒక బేరమాట కోసం పెట్టారా? ఎందుకు పెట్టారు? మరి ఓ పక్కన బీజేపీ మీద విమర్శలు చేశారు, రేవంత్ రెడ్డి మీద ఏమో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది, రానున్నది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది ఆ రోజు అందరూ కూడా బహిరంగ సభలో చెప్పిన పరిస్థితి, పెద్ద ఎత్తున లక్షలాది మంది మధ్య ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు మొత్తం కూడా పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయోమయంలో పడిపోయింది. మస్తాన్ రావు గారు, అయితే బీజేపీతో ఏదైతే పొత్తు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూడా బీజేపీతో చాలా ఏళ్ల పాటు పొత్తు పెట్టుకొని కంటిన్యూ అయింది. ఇద్దరు కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి విలీనం చేయాల్సిన అవసరం నిజంగా ఉందా? ఎందుకు అనంటే ఒకవేళ బీజేపీతో ఏదైనా అవసరం ఉండి కేంద్రంతో ఏదైనా సత్సంబంధాలు కొనసాగించాలంటే బీఆర్ఎస్ సొంతంగా ఉంటూనే కావాలంటే పొత్తు పెట్టుకోవచ్చు కదా. ఇలా విలీనం దిశగా ఎందుకు అడుగులు వేసింది అనుకోవచ్చు. ఎందుకంటే కవిత మాటలను బట్టి విలీనం చేసే దిశగా ఎందుకు అడుగులు వేసింది అనుకోవచ్చు. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కానీ భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నేతల్లో కానీ ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీకి ఇంకా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో బలం లేదు. అది కొన్ని పాకెట్స్ లో మాత్రమే బలపడింది. అది మనం ఎన్నికల్లో స్పష్టంగా చూసాం, ఏ పాకెట్స్ లో ఉంది, ఏ పాకెట్స్ లో లేదనేది కూడా. సో అలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటే ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఎక్కువ స్థానాలు పోటీ చేసే అవకాశం లభించింది. ఎందుకంటే పొత్తులేని కొత్త కాదు బీఆర్ఎస్ కి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంది, తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంది, కమ్యూనిస్టులతో పెట్టుకుంది, అందరితో కలిసి కూడా 2-3 సార్లు ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. పొత్తు వేరు. అసలు విలీనం అంటే ఒక 25 సంవత్సరాల వయసున్న పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ, తెలంగాణని తీసుకొచ్చామనే ఒక పేరు సార్థకం చేసుకున్న పార్టీ, ఇలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం కావడానికి కేసీఆర్ వెనుకున్న బలహీనతలు ఏంటి? ఆయన బెదిరిస్తుంది ఎవరు? బెదిరిస్తున్నారా? లేకపోతే రాజకీయాల నుంచి ఆయన వద్దనుకున్నారా? ఎందుకు ఆ ప్రతిపాదనలు? కేసీఆర్ కుమార్తె అంటే ఆమె కూడా దాదాపు ముఖ్యమంత్రి పొద్దున ఒకవేళ అధికారంలో వాళ్ళు ఉండి పోటీ చేస్తే కనుక ముఖ్యమంత్రి స్థానానికి పోటీ చేసే ఒక పెద్ద వ్యక్తి, కవిత లాంటి వ్యక్తి వచ్చి ఈ విధమైన అంశాలన్నింటినీ కూడా బయట పెడుతూ ఉంటే అటు అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా దీని వెనక అంటే కాడి కింద పడేసి భారతీయ జనతా పార్టీతో విలీనం అనే అంశం కనుక ఆమె చెప్పినట్లు గతంలో జైల్లో ఉండి ఆ ప్రతిపాదన చేశారని అంటే సంవత్సర కాలంగా దొరుకుతూ వస్తా ఉంది. సో ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే కూడా ప్రతి జిల్లాలో ఖచ్చితంగా ధర్నాలు కానీ నిరసనలు కానీ తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. అలా ఎక్కడా కూడా కనపడతలేదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆమె చెప్పిన అంశాలు కొన్ని సింక్ అవుతున్నాయి. సో అది పూర్తి వివరాలు అనేది
ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బయటకు వచ్చి చెప్తే కానీ దీనిలో వాస్తవాలు అవాస్తవాలు ఏంటి, ఆమె ఎందుకు అట్లా ఎమోషనల్ గా ఫీల్ అయింది, లేకపోతే విలీనం వాస్తవమేనా, చర్చలు జరిగాయా? మస్తాన్ రావు గారు, ఎందుకంటే రాజాసింగ్ గారు ఇందాక రాజాసింగ్ గారు చెప్పారు, ఒక్క నిమిషం అండి, రాజాసింగ్ గారు అయితే చెప్పండి. చెప్పారు ఈ చర్చలు జరిగిన మాట కూడా వాస్తవం అనేది కూడా ఆయన ఒక మాట, మా పార్టీలో కొంతమంది ఉన్నారు అట్లాగా ఆ ప్రతిపాదనలు వచ్చాయనేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. రఘునందనరావు గారు ఒక రకమైన వెర్షన్ వినిపిస్తా ఉన్నారు. సబితాయింద్రారెడ్డి గారేమో బీఆర్ఎస్ లో నుంచి ఉండి ఆమె ఏం మాట్లాడింది నేను చూడలేదని ఎస్కేపిజం చూస్తున్నారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే సంథింగ్ ఏదో గోయింగ్ ఆన్, అక్కడ ఏదో జరిగింది, ఆమె చెప్పిన వాటిలో కొంత వాస్తవాలు ఉన్నాయి. సో దాన్ని ఎవరు బ్రేక్ చేస్తారు, ఇంకా దానికి సమాధానం చెప్పాల్సింది కేసీఆర్. రానున్న స్థానిక ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకు అని అంటే ఏదైతే మైనారిటీ వర్గాలు ఉన్నాయో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కావచ్చు, విలీనం కావచ్చు, ఇలాంటి వార్తల నేపథ్యంలో స్థానిక సంస్థల్లో దీనికి ఈ కాంగ్రెస్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, కాంగ్రెస్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందంటారా ఇప్పుడు? మరి ఇప్పుడు ఒకటి, కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలు ఏదైతే సూపర్ 6 హామీలు కావచ్చు, లేకపోతే దానికి ప్రజా వ్యతిరేకత హైడ్రాల్ అనే అంశాలు కానీ, లేదంటే రైతుల నుంచి భూములు సేకరించే విషయాలు కానీ, ఇంకా కొన్ని అంశాల్లో అది దాదాపు 2 ఏళ్ళు కావస్తున్న నేపథ్యంలో 1.5 ఏళ్ళు దాటిపోయింది, కొంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. అది మన శాసన మండలి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఒక స్థానాన్ని కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉంది. సో మరోవైపు బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. సో ఇప్పుడు తిరిగి బలం పుంజుకుంది, తిరిగి మళ్ళీ ఎన్నికల్లోకి అత్యంత రచోత్సవాలు బాగా జరుపుకొని సక్సెస్ఫుల్ గా జరుపుకొని మళ్ళీ వస్తుందన్న తరుణంలో ఈ విధమైన వార్తలు రావడం, ఒకవైపు బీజేపీ ఏమో చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్తుంది, ప్రతి జిల్లాలోను నగరంలోను వాళ్ళ పార్టీ బలపడే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంది. సో ఎప్పుడైతే ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు వాళ్ళ పార్టీలో వైరుధ్యాలు, విలీనం ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పొత్తు అయితే కొంతలో కొంత మెరుగు, కానీ ఖచ్చితంగా ఈ విలీనం లాంటి వార్తలు ఇదే విధంగా కొనసాగితే తీవ్రంగా నష్టపోయే పార్టీ ఏదైనా ఉందంటే అది భారత రాష్ట్ర సమితి అనేది కూడా చెప్పాలి. వెంటనే దీనికి రిపేర్ చేసే విధంగా కేసీఆర్ తక్షణం కనుక కొన్ని చర్యలు చేపట్టకపోతే వాళ్ళ క్యాడర్ రేపు వాళ్ళు విలీనం చేసినా చేయకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకొంతమందిని కాంగ్రెస్ పార్టీ లాంటి రేవంత్ రెడ్డి గారు లాగా ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు లాక్కున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో క్యాడర్ని కూడా మీ నాయకుడు అనేవాడు ఇక పార్టీని నడపలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మళ్ళీ మా తీర్థం పుచ్చుకోండి అని ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీని మొత్తం పర్యవేక్షణ చూస్తే భారతీయ రాష్ట్ర సమితిని పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశాలే దీని మీద కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. సో అయితే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. కేసీఆర్ లాంటి నేత ఈ విషయాన్ని ఎలా ట్యాకిల్ చేస్తాడు అనేది అయితే ఆసక్తికరంగా మారింది. కవిత ప్రస్థానం ఎటువైపు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీల బంధం ఎటువైపు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి. సో ఇది వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.